హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్లో చేసే ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే కొలతలతో ఈ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నారంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీని మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు ప్లెయిన్ ఓట్స్ని వేసుకోండి. అంటే మసాలా ఓట్స్ లాంటివి కాకుండా నార్మల్గా ప్లెయిన్ ఓట్స్ని తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇవి ఇలా క్రిస్పీగా అయితే మనకు కొంచెం పొడిలాగా అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఓట్స్ని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే ఓట్స్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారు. దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ మాడిపోయిందంటే మీకు ఇడ్లీ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. కాబట్టి దగ్గరుండి లో ఫ్లేమ్లోనే ఇది మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి రవ్వ ఫ్రై అయిపోయింది. ఈ రవ్వను కూడా వేరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మీరు రవ్వని ఇదే ప్యాన్లో ఉంచేసారంటే ఆ వేడికి రవ్వ అంతా కూడా నల్లగా మాడిపోతుంది అనమాట. కాబట్టి ఇలా సపరేట్గా ప్లేట్లోకి వేసుకోండి. సో మనకి ఓట్స్ పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ ఓట్స్ని కొంచెం బరకగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మరీ ఓట్స్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది రబ్బర్ లాగా వస్తాయి అనమాట. కాబట్టి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను, చూసారా? కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే గిన్నెలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ ఉంది కదా, ఆ రవ్వను కూడా ఇదే గిన్నెలోకి వేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన 1 ఇంచి అల్లం ముక్కల్ని వేసుకోండి. మీరు కావాలంటే అల్లాన్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీల ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోండి. మీరు ఏ కప్పుతో ఓట్స్ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టం, ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులో అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ మనం నార్మల్గా ఇడ్లీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఈ పిండిని రెడీ చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ 1 కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయాయి అనమాట. 1 కప్పు నీళ్ళు వేసి కలిపిన తర్వాత పిండి చూసారా మనకి ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మనకి రవ్వ అనేది నీళ్ళని పీల్చుకుంటుంది అనమాట. అందుకోసం ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. సో ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా మనకి రవ్వ అనేది నీళ్ళని పీల్చేసుకొని ఇలా గట్టిగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఇవి వేసుకోవాలని ఏమీ లేదు, ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా కానీ నో ప్రాబ్లం. అలాగే మనం ఇడ్లీని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి 1 టీ స్పూన్ ఎటువంటి ఫ్లేవర్ లేని ఈనో పౌడర్ని వేసుకోండి. మీరు ఈనో పౌడర్ ప్లేస్లో బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. ఏదైనా సరే 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని ఈ ఈనో పౌడర్ మీద ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని మనం నార్మల్గా ఇడ్లీ పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం నీళ్ళను కూడా వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మనకి ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని పెట్టుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో ఇలా ఒక్కొక్క చుక్క నూనె వేసుకొని ఇడ్లీ ప్లేట్లని గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకోవడం వలన మనం ఇడ్లీ ఉడికిన తర్వాత తీసుకునేటప్పుడు ఈజీగా వస్తాయి అన్నమాట. గ్రీస్ చేసుకున్న తర్వాత ఇడ్లీ గుంతల్లో ఇలా ఒక్కొక్క జీడిపప్పు పలుకుని పెట్టుకోండి. మీకు ఇష్టమైతే పెట్టుకోండి, పెట్టుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. బట్ హోటల్స్లో అయితే ఈ విధంగా గార్నిషింగ్ కోసం ఇలా చేస్తారనమాట. జీడిపప్పు ముక్కలను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలో నార్మల్గా మనం మామూలు ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా పెట్టేసుకోండి.
ఇక్కడ నేను చూపించిన కొలతలకి మీకు 3 ప్లేట్ల ఇడ్లీ అనేది రెడీ అవుతాయి అన్నమాట. అంటే 12 ఇడ్లీ వరకు మీకు వస్తాయి. సో కాబట్టి దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా అన్ని ప్లేట్లలో ఇడ్లీలను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లను అరేంజ్ చేసుకునేటప్పుడు కింద వచ్చిన ఇడ్లీ స్టాండ్ హోల్స్ పైన మనం పైన పెట్టుకునే ప్లేట్లో పైన ఇడ్లీ వచ్చేటట్లుగా పెట్టుకోవాలన్నమాట. అంటే కింద ప్లేట్లో హోల్స్ ఉంటే పైన ఇడ్లీ ఉండాలి, అదే కింద ప్లేట్లో ఇడ్లీ ఉంటే మనం నెక్స్ట్ ప్లేట్ పెట్టుకునేటప్పుడు హోల్స్ ఉండాలన్నమాట. ఆ విధంగా ఇడ్లీ స్టాండ్ని అరేంజ్ చేస్తాం. సో మనకి ఇడ్లీ స్టాండ్ రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీని ఉడికించుకోవడానికి ముందుగానే నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదంటే మనకి ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీని వెంటనే తీసేసారంటే ముద్దలాగా అయిపోతాయి అన్నమాట. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసారంటే మీకు ఇడ్లీ అనేది చక్కగా డిమోల్డ్ అయిపోతాయి. సో ఒక 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ని కానీ గరిటెని కానీ ఇలా నీళ్ళల్లో ఒకసారి ముంచుకొని ఇప్పుడు మనం నార్మల్గా ఇడ్లీని ఎలా అయితే తీసేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసుకోవడమే. సో ఇడ్లీ చూసారా చక్కగా హోల్స్గా ఎంత బాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లలో కూడా ఇడ్లీలను తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ ఇడ్లీలని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నిజం చెప్పాలంటే చట్నీ లేకపోయినా కానీ నార్మల్గా ఒట్టి ఇడ్లీనే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ పుదీనా టమోటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా రుచిగా ఉన్నాయి. ఇడ్లీ ఒకటి మీకు తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత చక్కగా ఎంత మెత్తగా హోల్స్ లాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీని బ్రేక్ఫాస్ట్లోకైనా సరే డిన్నర్లోకైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఇన్స్టెంట్ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.